జై శ్రీమన్నారాయణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నమాట. శ్రీమాన్ మన ఆత్మారాం స్వామీజీ గారు ఆత్మస్వరూపులం మనమందరం. రాముడి వంశం మనమంతా, వారసులం మనం రాముడికి అన్నమాట. అలాంటి ఆత్మారాం గారు మన జన్మ సార్థకం కావాలి అని వారికి ఆ భగవంతుడు ఇచ్చిన సంకల్పంతో ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ మనం కలిసాం. దీనికి మొదటి సూత్రధారి మా శ్రీ సర్వేశ్వరానంద స్వామి గారు, అలాగే మా అతిథేశ్వరానంద స్వామి గారు. మీరందరూ ఇక్కడ వచ్చారు అంటే ఒక మనిషి కృషి అన్నమాట. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నారు. మనం అందరం అదృష్టవంతులు అన్నమాట. ఆ రాముడి కాలంలో ఏదో ఒక వృత్తాభక్తితో ఏదో ఒక సేవ చేసి ఉంటామన్నమాట. అందుకే ఇక్కడ అందరం కలవగలిగామన్నమాట. ఇది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కాషాయం త్యాగానికి స్వరూపం అన్నమాట. మనమందరం మన జీవితం మన గురించి మనం బ్రతకట్లేదన్నమాట, సమాజం గురించి బ్రతుకుతున్నాం అన్నమాట. ఆ ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకొని, కొందరు రాముడి ఆదర్శంగా తీసుకొని, నేను మా తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకొని బ్రతుకుతున్నాను అన్నమాట. కడుపు నింపుకోవడానికి మనం రాలేదన్నమాట. కడుపులో 9 నెలలు పెంచి పోసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మనం వచ్చామన్నమాట. మనకు తెలిసిందే అన్నమాట, తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. అందుకే చాలా ఆనందంగా ఉంది మాకైతే. స్వర్గం ఎట్లుంటుందో నాకు తెలీదు, కానీ ఇక్కడ ఉంటుంటే మనం స్వర్గంలో ఉన్నామని అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది అది. కాబట్టి దాదాపు మనం అందరం వెంట్రుకలు పండుకునే వాళ్ళే ఉన్నాం అనమాట. అందుకే పోవడానికి దగ్గరగా ఉన్నాం, కానీ మనం అందరం మన జన్మని సార్థకం చేసుకుందాం అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి మంచి అవకాశం మా ఆత్మారాం స్వామి గారు మా అందరికి కల్పించారు. మనకి ఏం వచ్చిందనేది కాదు, మనం సమాజానికి మనం ఏమి ఇవ్వగలుగుతాము అని అనుకోకుండా వినోద్ గారు మన మధ్యలో వచ్చారు ఇందాక. 330 ఎకరాలు ఇది భగవంతుడి స్థలం అన్నమాట. కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక మన సంస్కృతిని, మన ధర్మాన్ని, సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకునే 600 గజాల స్థలం కూడా ఇక్కడ ఇచ్చారు వారికి. ఒక వైభవంగా ఉండాలి, గ్రామ ప్రజల జీవితంలో అభివృద్ధి రావాలి అన్నమాట. ఆ దిశగా మనం అందరం కృషి చేద్దాం. నా వంతు కూడా నా జీవితంలో ధన్ పెట్టి పని చేస్తూ ఉన్నాను అన్నమాట. మా తల్లిదండ్రులు మాకు ఇదే నేర్పించాడు. ఏది మనకు ఉన్నా లేకున్నా కూడా 10 మందికి పంచడం నేర్పించారనమాట. ఉప్పు కారం తక్కువ తినాలనుకున్నా, ఉపకారం ఎక్కువ చేయాలనుకున్నా, ఆ దిశగా మనం అందరం సాధువులు అందరం కలిసి సమాజానికి ఉపకారం చేద్దాం. మన జన్మని సార్థకం చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలి, ఆ గ్రామ ప్రజల జీవితాలు బాగుండాలి, అందరూ బాగుండాలన్న ఒక ఉద్దేశంతో మనం అందరం ముందుకు సాగుదాం. గుడ్డి దీపం పెట్టి చదువుకున్నా, గడ్డి రోజు ఆవుకు పెట్టాలనుకున్నా, గ్రామ బంగారం లేకున్నా పర్వాలేదనుకున్నా, గ్రామ అభివృద్ధిలో పాల్గొనాలనుకున్నా, గోల్డ్ మెడల్లో వేసుకొని తిరగొద్దు అనుకున్నా, గోల్డ్ మెడల్ తెచ్చిన భారతీయ ఆటగాళ్లను పిలిచి సన్మానించాలనుకున్నా, గుడ్డి వాళ్ళ సేవలో ఉన్న శ్రీ 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 తిదండి చిన్నజీయర్ స్వామి వారిని నమ్ముకున్నా, గడ్డి తిని పాలిచ్చే ఆవుని అందరి ఇంట్లో చూడాలనుకున్నా, గురు గోవింద్ సింగ్ ఆదర్శంగా తీసుకున్నా, గురు గోవిందుడు ఒక్కడే అని చెప్పాలనుకున్నా, గిరి ప్రదక్షిణ మనందరితో చేయిస్తున్న స్వామి ఆత్మారాం గారికి ధన్యవాదాలు చెప్పాలనుకున్నా, గురు ప్రదక్షిణ చేసి జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్నా, గోత్రం మీదని ఎవరిని అడగొద్దు అనుకున్నా, గోమూత్రం తాగి ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, గెలవనన్న ఆటని ఆడి గెలవాలనుకున్నా, గల్వాన్ వీరుల్లాగా పోరాడాలనుకున్నా, గురుద్వారా పొందిన జ్ఞానాన్ని అందరికీ ఉచితంగా పంచాలనుకున్నా, గురుద్వారలో సేవలు అందిస్తున్న వాళ్ళందరినీ కలవాలనుకున్నా. కాబట్టి మన జన్మ సార్థకం మనం అందరం చేసుకుందాం. చాలా ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరి దర్శన భాగ్యం కల్పించారు ఆత్మారాం స్వామి గారు, అతిథేశ్వరానంద స్వామి గారు. పొద్దున్న వీరి రూమ్లోనే ఉన్నాను, చక్కగా వారు ధ్యానం చేసుకుంటూ ఇలాంటి మహానుభావులు మన మధ్యలో ఉన్నారు, వారితో పాటు మనము నడుస్తున్నామని నాకు ఒక ఆనందం అనిపించింది. చాలా చాలా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. దయానంద స్వామిజీ వారు ఒక 5 నిమిషాల పాటు మీరు కూడా